Hey Honey Pies! Welcome to Dishwasher Guide Series Episode 3. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో ఇన్పుట్ మరియు డిటర్జెంట్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా వాష్ చేసింది అనేది మనం చూసుకున్నాం. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఎల్జీ డిష్ వాషర్కి ఉన్న ప్రతి సెట్టింగ్ ఆప్షన్ దేనికి వాడాలి, ఏ పాత్రలకి ఏ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి అని క్లియర్గా తెలుసుకుందాం. దిస్ వాస్ ది పవర్ బటన్. ముందు పవర్ బటన్ని ఆన్ చేసుకుందాం. అండ్ ఫస్ట్ ఆటో మోడ్. ఇందులో సెన్సార్స్ ఉంటాయి. మనకి డిషెస్ అండ్ వెజల్స్ ఎంత మురికిగా ఉన్నాయో అదే గుర్తించి వాటర్, టెంపరేచర్ మరియు టైం ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. అండ్ ఇది డైలీ యూస్కి బెస్ట్ ఆప్షన్ అండ్ ఈజీ కూడా. అండ్ ది సెకండ్ మోడ్ ఈజ్ ఇంటెన్సివ్ మోడ్. మన ఇండియన్ కుకింగ్లో కడాయిలు, గిన్నెలకి జిడ్డు ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి హెవీ సాలిడ్ పాట్స్ అండ్ ప్యాన్స్ కోసం ఈ ఇంటెన్సివ్ మోడ్ని వాడాలి. ఇది ఎక్కువ హాట్ వాటర్తో హై ప్రెషర్తో క్లీన్ చేస్తుంది. థర్డ్ మోడ్ ఈజ్ డెలికేట్ మోడ్. మీ దగ్గర ఖరీదైన గ్లాస్వేర్ లేదా వైన్ గ్లాసెస్ ఆర్ పింగాణి పాత్రలు ఉంటే ఈ డెలికేట్ మోడ్ సెలెక్ట్ చేయండి. ఇది పాత్రలు పగిలిపోకుండా చాలా సాఫ్ట్గా క్లీన్ చేస్తుంది. నెక్స్ట్ ది రీఫ్రెష్ మోడ్. ఈ రీఫ్రెష్ మోడ్ని మనం ఎందుకు యూస్ చేస్తామంటే జస్ట్ వాటర్తో వాష్ చేస్తే చాలు, సోప్ అవసరం లేదు అనుకున్న డిషెస్ కోసం డిటర్జెంట్ వేయకుండా ఈ మోడ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎకో మోడ్. ఎకో మోడ్ మనం ఎందుకు యూస్ చేస్తామంటే తక్కువ వాటర్ అండ్ తక్కువ కరెంట్తో మనం డిషెస్ వాష్ చేయాలి అనుకుంటే ఎకో మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మిగతా వాటికంటే కొంచెం ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ టర్బో మోడ్. మనకి డిషెస్ ఏం మరీ ఎక్కువగా మురికి లేవు, త్వరగా వాష్ అయిపోవాలి అనుకుంటే ఈ టర్బో మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. కిందే రాసింది కాబట్టి ఎక్స్ప్రెస్గా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఇప్పుడు డౌన్లోడ్ సైకిల్ బటన్ గురించి చెప్పాలంటే ఇది ఒక మ్యాజిక్ బటన్ లాంటిది. సాధారణంగా డిష్ వాషర్లో ఉండే ఆప్షన్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలనుకుంటే లైక్ కేవలం గ్లాసెస్ మాత్రమే వాష్ చేయటం, నైట్ సౌండ్ లేకుండా వాష్ చేయటం, ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటే కొత్త ప్రోగ్రామ్స్ని ఎల్జీ థింక్యూ యాప్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫోన్లో ఏ సైకిల్ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేస్తారో ఈ బటన్ నొక్కినప్పుడు అదే రన్ అవుతుంది. అంటే మీ డిష్ వాషర్ని మీ అవసరానికి తగ్గట్టుగా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎల్జీ థింక్యూ యాప్ గురించి అండ్ వైఫై సెట్టింగ్స్ గురించి నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ రావాలంటే మీరు ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేదా యూ కెన్ మిస్ దిస్. సో ఇక్కడితో మనకి మెయిన్ సైకిల్ ఆప్షన్స్ అనేవి పూర్తయిపోయాయి. నెక్స్ట్ వీ కెన్ గో టు సెకండ్ స్టెప్ ఆఫ్ ది ఆప్షన్స్. అండ్ కమింగ్ టు దిస్ సెక్షన్, ఈ సెక్షన్లో డిష్ వాషర్ మెయింటెనెన్స్కి సంబంధించిన ఇండికేటర్స్ ఉంటాయి. ఇది రిన్జైడ్ ఇండికేటర్. మీ డిష్ వాషర్లో రిన్జైడ్ లిక్విడ్ తగ్గిపోయినప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. రిన్జైడ్ వల్ల గిన్నెలు త్వరగా ఆరుతాయి, అంతేకాకుండా వాటర్ స్పాట్స్ కూడా లేకుండా షైన్గా వస్తాయి. అండ్ ఈ ఆప్షన్ ఇది సెల్ఫ్ క్లీన్ లేదా టబ్ క్లీన్ మోడ్కి సూచిస్తుంది. డిష్ వాషర్ లోపల ఉన్న డర్ట్ మరియు గ్రీజ్ని క్లీన్ చేయడానికి ఈ స్పెషల్ సైకిల్ని వాడాలి. అండ్ ఈ టబ్ క్లీన్ గురించి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మొత్తం నేను మెయింటెనెన్స్ ఎపిసోడ్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ వైఫై సింబల్. ఇది అందరికీ తెలిసిందే. ఇది స్మార్ట్ కనెక్టివిటీ సింబల్. డిష్ వాషర్ హోమ్ వైఫైకి కనెక్ట్ అయి ఉంటే ఇది వెలుగుతుంది. దీనివల్ల మీరు ఫోన్ యాప్ ద్వారా మిషన్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ యారోస్ సింబల్ వచ్చి ఇది సాల్ట్ రీఫిల్ ఇండికేటర్. హార్డ్ వాటర్ని సాఫ్ట్గా మార్చడానికి డిష్ వాషర్లో స్పెషల్ సాల్ట్ అనేది వేస్తారు. ఆ సాల్ట్ అయిపోయినప్పుడు ఈ సింబల్ కనిపిస్తుంది. మన దగ్గర హార్డ్ వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ సాల్ట్, రిన్జైడ్ డిటర్జెంట్ గురించి నేను ముందు ఎపిసోడ్స్లో షేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చున్నాను. అండ్ నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆప్షన్స్. ఇందులో ది ఫస్ట్ ఆప్షన్ డ్యూయల్ జోన్ ఆప్షన్. ఇది ఈ మోడల్లో ఉన్న సూపర్ ఫీచర్. కింద ర్యాక్లో జుడ్డు కడాయిలు, పై ర్యాక్లో గ్లాసెస్ పెట్టినప్పుడు ఇది వాడాలి. ఇది కింద ర్యాక్కి ఎక్కువ ఫోర్స్, పై ర్యాక్కి తక్కువ ఫోర్స్ నీటిని పంపిస్తుంది. సో 2-in-1 పర్ఫార్మెన్స్ అనమాట. నెక్స్ట్ హాఫ్ లోడ్. గిన్నెలు తక్కువగా ఉన్నప్పుడు కరెంట్ వేస్ట్ చేయకుండా ఉండడానికి హాఫ్ లోడ్ ఆప్షన్ అనేది వాడండి. మీరు కేవలం అప్పర్ ర్యాక్ లేదా లోవర్ ర్యాక్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు హాఫ్ లోడ్ అండ్ ఎనర్జీ సేవర్ ఆప్షన్స్ని రెండు కలిపి ఒకేసారి 3 seconds వరకు పట్టుకొని ఉంటే డిస్ప్లే పైన CL అని వస్తుంది. అప్పుడు అది చైల్డ్ లాక్ పడినట్టు.
చైల్డ్ లాక్ ఎందుకంటే ఇవి సెన్సార్స్ కాబట్టి పిల్లలు ఏమైనా బై మిస్టేక్ దీనికి టచ్ అయితే ఈ ఆప్షన్స్ మారిపోకుండా ఉండడానికి. సేమ్ అవే ఆప్షన్స్ని 3 సెకండ్స్ పాటు పట్టుకుంటే సిఎల్ అనే ఆప్షన్ పోతుంది. అప్పుడు చైల్డ్ లాక్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టీమ్ ఫీచర్. బాగా ఎండిపోయిన అన్నం లేదా మొండి జిడ్డు ఉంటే స్టీమ్ ఆప్షన్ యాడ్ చేయండి. వేడి ఆవిరితో మొండి మురికిని వదిలిస్తుంది మరియు శానిటైజ్ చేస్తుంది, బ్యాక్టీరియాని కూడా చంపేస్తుంది. నెక్స్ట్ హై టెంపరేచర్. యాక్చువల్లీ మనం డిష్ వాషర్ రన్ చేసేటప్పుడు అది ఒక నార్మల్ టెంపరేచర్ ఉన్న వాటర్ని యూస్ చేస్తుంది. కానీ మీరు ఈ హై టెంపరేచర్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే వాటర్ టెంపరేచర్ పెంచి గ్రీజీ లేదా ఎక్కువ ఆయిలీ ఉన్న పాత్రలను జుడ్డు తొందరగా వదిలిస్తుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ట్రా డ్రై. గిన్నెలు కడిగాక త్వరగా ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా మెరుస్తూ డ్రైగా రావాలంటే ఈ ఎక్స్ట్రా డ్రై బటన్ ప్రెస్ చేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిలే స్టార్ట్ ఆప్షన్. మీరు డిష్ వాషర్ ఇప్పుడే కాకుండా కొన్ని గంటల తర్వాత లైక్ నైట్ టైం లాగా ఆటోమేటిక్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఈ డిలే స్టార్ట్ బటన్ టైమర్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడితో అవుట్పుట్ డెమో మొత్తం క్లియర్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫస్ట్ మనం పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ స్టీమ్ సైకిల్స్లో మనం ఏదైనా ఒక్క సైకిల్ అనేది ఆన్ చేసుకోవాలి. ప్రెజెంట్ నేను టర్బో ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ టు హియర్ మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ స్టీమ్ కావాలి అండ్ ఎక్స్ట్రా డ్రై కావాలి, హై టెంపరేచర్ కావాలి, అలా మనకి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటే మెషిన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి కావాల్సిన విధంగా క్లీన్గా హైజీన్గా క్లీన్ చేస్తుంది. సో దట్స్ ఇట్ అబౌట్ టుడే గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ ఆల్సో. వెయిట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.